హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టూడియో ఆఫ్ క్రియేటర్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి కార్తీక మాసంలో మన మహిళలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే వీడియో తీసుకొచ్చానండి మీకోసం. సో మనం కార్తీక మాసంలో దేవుడి దగ్గర దీపాలు వెలిగిస్తాం కదా, ఆ పత్తి దూది ఉంటుంది కదా, ఆ దూదితో దేవుడి దగ్గరికి ఏమేమి అవసరమో అవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను. ముందుగా మనం పూజలో వస్త్రయుగ్మం సమర్పయామి అని చెప్తాం కదా, అంటే వస్త్రయం సమర్పించడం అన్నమాట. అప్పుడు కొంతమంది అక్షింతలు వేసి దండం పెట్టుకుంటారు, మరికొంతమంది ఇలా దూదితో వస్త్రాలు చేసి స్వామివారికి సమర్పిస్తారండి. ఆ దూది వస్త్రాలు ఎలా చేయాలో ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించబోతున్నాను. ముందుగా కొద్దిగా దూది తీసుకోండి, అందులో గింజలు గట్ట లేకుండా నలకలు గట్ట లేకుండా శుభ్రంగా బాగు చేసుకున్న తర్వాత దానిని గుండ్రంగా రూపాయి బిళ్ళ సైజులో చేసుకోవాలన్నమాట. చేసుకుని దానికి రెండు వైపులా గంధం పూసుకోండి. ఆ తర్వాత రెండు వైపులా ఇలా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఇవి షోడశోపచార పూజలో వస్త్రయుగ్మం సమర్పయామి అన్నప్పుడు దేవుడికి వస్త్రానికి బదులు వీటిని సమర్పిస్తామన్నమాట. ఇవి ఇస్తే వస్త్రం ఇచ్చిన వాటితో సమానం. ఇది ఒకటి కాదండి, రెండు సమర్పించుకోవాలి. వస్త్రయుగ్మం అంటే రెండు వస్త్రాలను సమర్పించుకోవాలి. ఆ తర్వాత వెంటనే మనకి యజ్ఞోపవీతం సమర్పయామి అన్నది వస్తుంది కదా, దానికోసం స్వామివారికి యజ్ఞోపవీతం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కొంచెం దూదిని తీసుకోండి, దాంట్లో కూడా ఎలాంటి నలకలు గట్ట లేకుండా శుభ్రంగా బాగు చేసుకొని దాన్ని ఒక చేత్తో పట్టుకోండి. అప్పుడు కొంచెం కొంచెంగా లాగుతూ, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొద్దిగా లూజుగా లాగుతూ మధ్య మధ్యలో ఇలా గంధంతో నలుపుకోండి. అలా చేయడం వల్ల యజ్ఞోపవీతం అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఈ యజ్ఞోపవీతం అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంత వరకైనా చేసుకోవచ్చు, ఎంత పొడుగైనా చేసుకోవచ్చు. మీ ఇంట్లో దేవుడి ఫోటో ఏ సైజు ఉంటుందో చూసి దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో దేవుడి ఫోటో చిన్నగా ఉంటే చిన్నగా చేసుకోండి, పెద్దగా ఉంటే పెద్దగా చేసుకోండి, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ముందు కొద్దిగా దూది తీసుకొని దాన్ని చివర నలపండి. ఆ తర్వాత కొంచెం మెల్లిగా లాగండి, మళ్ళీ తర్వాత దానిపైన కొద్దిగా నలపండి. ఆ పైన మళ్ళీ కొంచెం వదిలేసి మళ్ళీ కొంచెం పైన కొద్దిగా నలపండి ఇలా గంధంతో. అలాగా ఇక్కడ చూసారు కదా, ఇలా బంతులు బంతులుగా వస్తుందన్నమాట. చిన్న సైజుగా బంతులు బంతులుగా వస్తుందన్నమాట. ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే గంధంతో నలిపారో ఆ గంధం పెట్టిన చోట కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. చూసారు కదా, చివరన మళ్ళీ ఈ విధంగా నలుపుకోవాలండి చిన్న ఒత్తులాగా. ఇప్పుడు మొత్తం ఇలా వచ్చింది కదా, దీనికి ఎక్కడెక్కడైతే గంధంతో మనం తడి చేసుకున్నామో ఆ తడి చేసిన చోట కుంకుమతో అలంకరించుకోవాలండి. ఇలా మొత్తం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ చివరన ఆ చివరన పట్టుకొని రెండింటినీ కలుపుకోవాలండి. ముందుగా కొంచెం గంధం అనేది ఎక్కువగా పెట్టుకొని దానిపైన కుంకుమ అంటిస్తే ఆ రెండు కొనలు ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయండి, ఊడిపోకుండా. సో చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇది యజ్ఞోపవీతం అండి. స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పయామి అన్నప్పుడు దీన్ని సమర్పించాలి. ఇప్పుడు వచ్చేసి బొడ్డొత్తులండి. మనం కార్తీక మాసంలో అరటి డిప్పల్లో కానీ వేరే ఆటల్లో కానీ వెలిగిస్తూ ఉంటాం కదా, బొడ్డొత్తులు అని అంటారు మా సైడ్ వీటిని. ఇవి ఎలా చేసుకోవాలంటే ముందుగా కొద్దిగా దూదిని తీసుకోండి, దానిని రూపాయి బిళ్ళ సైజులో వెడల్పుగా చేసుకున్న తర్వాత 5 పక్కలన చిన్న చిన్నగా ఒత్తుల్లా నలుపుకోవాలండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదిగో ఈ విధంగా అన్నమాట. అలా నలుపుకున్న తర్వాత ఆ 5 ఒత్తుల్ని కలిపి ఒక చోట ఇలాగా ఒకే చోటకి ఇలా ఒత్తుగా మలుచుకోవాలండి. మొత్తం 5 ఒత్తుల్ని కలిపి పట్టుకుని ఇలా గుండ్రంగా తిప్పుతూ
వాటికి కొద్దిగా దూది యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత దూదైతే పెట్టుకుంటారో ఒత్తు అనేది అంత ఎక్కువ సేపు నిలబడి వెలుగుతుందనమాట. కింద కనిపించే బంతి లాంటిది ఉంది కదా, దానివల్ల కాదండి దీపం వెలిగేది. మీరు ఇక్కడ దూది యాడ్ చేస్తూ ఒత్తి సైజు పెంచుకుంటున్నాం చూసారా, దానివల్ల అనేది దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతుందనమాట. సో మీరు చూసారు కదా, బొడ్డొత్తులైతే ఇలా తయారు చేసుకోవాలండి. కార్తీక మాసంలోనే వీటిని ప్రత్యేకంగా వెలిగిస్తూ ఉంటారు దేవుడి దగ్గర. చూడండి, నేను అయితే మొత్తం 4 ఒత్తులు చేశాను. అంటే మీకు చూపించడం కోసం 4 ఒత్తులు చేశాను. ఇంట్లో అయితే ఇంకా ఎక్కువే చేసుకున్నానండి. 2 చెప్పున వెలిగిస్తాం కదా దేవుడి దగ్గర, అలాగా 4 ఒత్తులు చేశాను. ఇప్పుడు వచ్చేసి కట్టొత్తులు చేస్తాం కదండి కార్తీక పౌర్ణమికి. అలాగే కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు అయిన పోలీస్ వర్గం రోజున మనం పెద్ద ఒత్తులు వెలిగిస్తూ ఉంటాం, కట్ట ఒత్తులు అంటారు. 365 ఒత్తులు కలిపి ఒకే ఒత్తుగా చేయడమే కట్ట ఒత్తులు అని అంటారండి. దానికోసం ఏం చేస్తున్నానంటే, ఇలా చిల్లుల మూకుడు ఉంటుంది కదా మన ఇంట్లో, అది తీసుకుని మనం ఏదైతే ముందు శుభ్రం చేసుకున్న పెట్టుకున్న దూది ఉందో, ఆ దూదిని అడుగు నుంచి ఈ బెజ్జాల గుండా ఇలా కొద్దిగా నలుపుకుంటూ మెల్లిగా లాగాలండి. ఇలా లాగిన తర్వాత పొడుగ్గా ఒక ఒత్తు వస్తుంది కదా, దాన్ని మీకు కావాల్సిన సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగా మొత్తం 365 ఒత్తులు కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా తేలిగ్గా సింపుల్గా అయిపోతుందండి మనకి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మరొక పెద్ద ఒత్తు మీద ఉంచి వాటిని ఈ విధంగా ముడివేసుకోవాలండి. ఈ విధంగా ముడివేసుకున్న తర్వాత ఒత్తులన్నిటిని సమానంగా చేసుకుంటూ ఇలా నలుపుకోవాలి. అప్పుడు మనకి 365 ఒత్తులు కలిపి ఒకే ఒత్తు కింద కట్ట ఒత్తుల కింద తయారవుతాయి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. మనం బయట కొనాల్సిన పని లేదు. చాలా ఈజీగా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. కట్ట ఒత్తులు, అలాగే బొడ్డు ఒత్తులు, దేవుడికి సమర్పించే వస్త్రయుగ్మం, అలాగే దేవుడికి సమర్పించే యజ్ఞోపవీతం, ఇవన్నీ కూడా మన ఇంట్లో మనం సొంతంగా దేవుడికి తయారు చేసి పెట్టుకుంటే ఆ సంతృప్తే వేరండి. బయట కొన్నవి అవి ఎలా తయారు చేస్తారో ఏంటో మనకు తెలియదు కదా, కాబట్టి మనం ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. ఇదండి ఈరోజు నేను చూపించాలనుకున్న వీడియో. మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.